మనల్ని అనుగ్రహిస్తుంది. కనుక శివుడికి దయ పుడితే ఒక లింగంగా ఆవిర్భవిస్తాడు, శివుడికి దయ పుడితే ఒక క్షేత్రంలో వ్యక్తమవుతాడు, శివుడికి దయ పుడితే ఒక తీర్థంలో ప్రవహిస్తాడు. వాటిని మనం సేవించి తరించుతాం. కనుక శివకారుణ్యం ఈ రూపంలో కనబడుతుంది, శివకారుణ్యం అష్టమూర్తుల రూపాల్లో కనబడుతుంది, శివకారుణ్యం విషాన్ని నిగ్రహించిన మూర్తితో కనబడుతుంది. ఎందుకు అమృతాన్ని ఇచ్చిన వాడు గొప్పవాడా, విషాన్ని నిగ్రహించిన వాడు గొప్పవాడా? ఇద్దరు గొప్పవాడే, ఇద్దరు చేసేది ఒకటే పని. పైగా శివుడు అమృతం ఏమని ఎందుకు అడగలేదు? అమృతం దగ్గరికి శివుడు రాలేదు, అసలు విషం దగ్గరికి వచ్చాడు. తాగుదామని సరదా కాదు, లోకాన్ని కాపాడనే కారుణ్యం చేత వచ్చాడు, నిగ్రహించాడు. నిగ్రహించాక బయట విషం తగిలితే చచ్చిపోతామని పరిగెడుతున్న వాళ్ళు అంత విషాన్ని గొంతును పెట్టుకుని నిలబడ్డాడు శివుడు. ఏమయ్యాడు? ఏమీ కాలేదు. ఎందుకు చెప్పండి? విషాన్ని కూడా హరాయించుకోగలిగే అమృతస్వరూపుడు శివుడు, అమృతస్వరూపుడు అయిన, అందుకని అమృతేశ్వరుడు.